మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఎన్నిసార్లు చెప్పిందండి? ఏమని చెప్పారు వాళ్ళు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎన్నిసార్లు హిందూకు నిర్వచనం చెప్పారు? హిందూ అనేది మతం కాదు, హిందూయిజం అనేది ఒక జీవన విధానం. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కూడా మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారి నుంచి మా కింద స్థాయి దాకా ఒక జీవన విధానంలో భాగంగా ఈ సమాజాన్ని ఆ జీవన విధానంలో ఆవిష్కరించే విధానం కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని వర్గాలని సమాన దృక్పథంతో భిన్నత్వంలో ఏకత్వంలో సాధించే విధంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఉంటుందని మా ముఖ్యమంత్రి గారు ఆ వేదిక ద్వారా మా జిల్లా అధ్యక్షులకి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. ఆ మెసేజ్ని మీరు రిసీవ్ చేసుకునే విధానం రాంగు. మీరు ప్రజలలో విషపూరితాన్ని విషం కక్కుతున్నారు. ఇది మీ విధానం. భారతీయ జనతా పార్టీ చేస్తున్న విధానమే సమాజం మీద విషం కక్కే విధానం. భారతీయ జనతా పార్టీ నాయకులకి, ఆ మాట్లాడే సోకాల్డ్ హిందుత్వవాదులకి హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద గౌరవం లేదు. కాబట్టే రేవంత్ రెడ్డి గారు హిందూ ధర్మాన్ని, జీవన విధానాన్ని, ఆయన అనుభవించిన విధానాన్ని కలిసి చెప్తే తట్టుకోలేకపోయారు. మీరు మాట్లాడితేనే రాముడు కాదు, మేమందరం కూడా రాముడు భక్తులమే, మేమందరం కూడా హిందువులమే, మేమందరం హిందూ జీవన విధానంలో జీవిస్తున్న వ్యక్తులమే. ఈ గడ్డ మీద, ఈ భారతదేశ గడ్డ మీద హిందూ మతంతో పాటు జైన మతం, బౌద్ధ మతం, అనేక మతాలు పుట్టినాయి. ఈరోజు కాదు. మీకు ఇంకోసారి గుర్తు చేస్తున్న బీజేపీ నాయకులకి 4000 సంవత్సరాల క్రితం జరిగిన మహాభారతంలో కూడా దుర్యోధనుడు భిన్న జాతులు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న ప్రాంతాలు కలిపి ఉన్నదే ఈ భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం సాధించడం మా రాజుల ధర్మం అని ఆ రోజు మహేసభలో చెప్తాడు దుర్యోధనుడు.